వేసవి ప్రారంభానికి ముందే ట్రాన్స్ఫార్మర్లు మొరాయిస్తున్నాయి. ఎండవేడికి ఎర్తింగ్లు పనిచేయకపోవడంతో కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని 4 గ్రామాల్లో 2 రోజులుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పొట్ట దశకి చేరుకున్న పంటకు నీరందకం, వరి పైరు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వేసవి ప్రణాళికల భాగంగా నియంత్రికలకు ఎర్తింగ్తో పాటు నీటి తడి కోసం ప్రత్యేక చొరవ చూపాలని అన్నదాతలు కోరుతున్నారు. వేసవికి ముందే దంచికొడుతున్న ఎండలకు కరెంటు సమస్యలతో అన్నదాతలు అల్లాడుతున్న పరిస్థితి నెలకొంది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుగుల కొండాపూర్లో 2 రోజులుగా విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. 33/11 kV సబ్స్టేషన్లో ఎర్తింగ్ సమస్య తలెత్తింది. దీంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఈ ఉప విద్యుత్ కేంద్రం ఫీడర్ పరిధిలోని గునుగుల కొండాపూర్, గుండ్లపల్లి ఎక్స్ రోడ్, చీమలకుంటపల్లి గ్రామాల్లో 2 రోజుల నుంచి విద్యుత్ నిలిచిపోయింది. 3 గ్రామాల్లోని రైతులు విద్యుత్ ఉప కేంద్రాలకు చేరుకొని నిరసన చేపట్టారు. వేసవి దృష్ట్యా విద్యుత్ సంస్థలు తగిన చర్యలు చేపట్టినా క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. పరిస్థితిని సరిదిద్దకపోతే పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మాకు ఏంటంటే ఇళ్ళల్లో చిన్నపిల్లలు ఉన్నారు, ప్లస్ మళ్ళీ మా ఆటోమేటిక్ షార్టర్లు అవి కరెంట్ వచ్చుకుంటా ట్రిప్ అవ్వకుండా పోతే మాకు బాగా ఇబ్బంది అవుతుంది. షార్టర్లు కాలుతున్నాయి, మోటార్లు కాలుతున్నాయి. నైట్ కరెంటు ఇబ్బంది ఉంది, డే కరెంటు ఇబ్బంది ఉన్నది, 3 ఫేస్ ఇబ్బంది ఉన్నది, 1 ఫేస్ ఇబ్బంది ఉన్నది. అన్ని రకాల ఇబ్బందులే ఉన్నాయి. కరెంటుతో మాకు ఏ విధమైన లాభం లేకుండా అయిపోతుంది. దయచేసి విద్యుత్ అధికారులు కానీ మాకు సహాయం అందించగలరని కోరుతున్నాం. రాష్ట్రంలో దాదాపు రైతుల పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. వరి పొట్ట దశకు వచ్చే స్థితిలో ఉంది. నీరు అందకపోతే మాత్రం రైతు చాలా నష్టపోతాడు. ఇట్లాంటి గోస రాకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్య తీసుకొని మాకు తగిన సమయంలో విద్యుత్ అందించగలరని మనవి చేస్తూ ఈ ప్రభుత్వాన్ని కోరుచున్నాం. నాకు 1 ఎకరం భూమి ఉన్నది. దానికి కూడా కరెంటు రావడానికి 24 గంటలు ఇక్కడ కూర్చోవాల్సి వస్తుంది. అది కూడా కరెక్ట్ వస్తలేదు. వచ్చినప్పుడు నా ఎకరం భూమి కూడా వాడతలేదు. ఎంత ఇబ్బంది. చిన్న పిల్లలు ఉన్నారు. రాత్రిపూట కూడా కరెంటు రావడం లేదు. రైతుల కోసం సాయంత్రం 4 గంటల వరకు ట్రై చేస్తామని చెప్తారు తప్ప కానీ వచ్చింది అయితే లేదు. పొలాలు మాత్రం నీళ్లుండి ఎండిపోతున్నాయి. కరెంటు లేక, నీళ్లు లేక కాదు, నీళ్లుండి కరెంటు లేక పొలాలు ఎండిపోతున్నాయి. వచ్చిన టైంలో 3 ఫేస్ వచ్చిన టైంలో ట్రాన్స్ఫార్మర్లు ఆగుతలేవు. లైన్ మెయిన్ లేడు. ఎక్కడైనా ఫోన్ చేస్తే మేము ఇక్కడ రిపేర్ చేస్తున్నాం, అక్కడ రిపేర్ చేస్తున్నాం అని అంటారు. ట్రాన్స్ఫార్మర్ల మెయింటెనెన్స్ లేదు. ట్రాన్స్ఫార్మర్లు పోతే అడిగేటోళ్ళు లేరు. అడిగినా కూడా ఫోన్ చేస్తే చేసేటోళ్ళు లేరు. ఇది ప్రాబ్లం, కొండాపూర్ కరెంటు ప్రాబ్లం. విద్యుత్ సరఫరాలో జాప్యం, అధికారుల అలసత్వం కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. కనీసం గృహ వినియోగానికి కూడా విద్యుత్ ఇవ్వలేని పరిస్థితిలో విద్యుత్ శాఖ అధికారులు ఉన్నారని ఆరోపిస్తున్నారు. 4 గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో వృద్ధులు, చిన్నపిల్లలు అల్లాడిపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్య పరిష్కరించి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని కోరుతున్నారు. 2 రోజులే కరెంటు ఉంటలేదు, రాత్రి ఉంటలేదు, పగలు ఉంటలేదు, ఎప్పుడు ఉంటలేదు. మేము ఉపాధి పనికి పోయి వచ్చే వరకు కరెంటు ఉంటలేదు, రాత్రి సుతం ఉంటలేదు కరెంటు. దోమలు బాగా కుడుతున్నాయి, మాకు బాగా ఇబ్బంది ఉన్నది. కరువు పనికి పోయి వస్తున్నాము, చెట్ల కింద కూర్చుంటున్నాము. 8-10 రోజులే కరెంటు పోతుంది. ఈ కరెంటు బాధకు ఇబ్బందికి ఇంట్లో ఉండలేక, నీళ్లు లేక, అన్నం వండుకోలేక చెట్ల కింద కూర్చుంటున్నాం సార్. మాకు మస్తు ఇబ్బంది అవుతుంది. ఈ దోమలకే జ్వరాలు వస్తున్నాయి సార్ మాకు. ఇక మమ్మల్ని ఏం చేస్తారో చెయ్యండి వీళ్ళంతా. మాకు ఇబ్బంది అవుతుంది. కరెంటు 24 గంటలు కరెంటు ఉండాలి మునుపటోలే. పిల్లలకు గాడుపు, ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, గాడుపు లేదు. దోమలు సాయంత్రం 6 కాగానే దోమలు కంతులు వస్తాయి కొడితే. బయట కూర్చుంటే, ఇంట్లో కూర్చుంటే ఉడకపోస్తుంది. జర దయచేసి మాకు కరెంటు ఇప్పియండి.